బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు, అడుగుదాం. టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి వివాదం అవుతా ఉంది. క్వశ్చన్స్ సంబంధించినటువంటి చూశారు కదా, క్వశ్చన్ పేపర్లో 2024 కంటే ముందుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే తెలంగాణ రాలేదు, అప్పుడు జరిగినటువంటి అభివృద్ధి, విజన్ల గురించి, కట్టడాలకు సంబంధించి ప్రాజెక్టుల గురించి అడిగినటువంటి సంబంధం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మరునాటి నుండి తెలంగాణ సంస్కృతిని నాశనం చేస్తున్నారు. తెలంగాణ తల్లిని మొత్తం కూడా మాయం చేసే పనిలో ఉన్నారు. తెలంగాణ గుర్తు టీఎస్ని టీజీగా మార్చిండ్రు. మొత్తం కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒకవైపున పేర్లు మారుస్తూ, బొమ్మలు మారుస్తూ, ఒకవైపు ఆ డ్రామాలు చేస్తూ ఇవాళ చివరికి తెలంగాణ గురించిన సమాచారాన్ని కూడా ఇక్కడున్న ప్రశ్నల రూపంలో ఇవ్వట్లేదు. ఇవాళ వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గురించి అడుగుతున్నారు. వాళ్ళ మిత్రులైన లగడపాటి రాజగోపాల్ లేకపోతే కావూరు సాంబశివరావు గురించి మన పరీక్షలు అడుగుతున్నారు. ఇంత దుస్థితి ఇక్కడున్న ప్రొఫెసర్లకు తయారు చేసిన వాళ్ళకు రాదు. ఇది ఖచ్చితంగా ఆంధ్ర వలసవాదులు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆజ్ఞల అనుసారంగా ఇవి తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలో తయారు చేసిన క్వశ్చన్ పేపర్సు. ఇవాళ ఉన్న తెలుగు ఎవరైతే కొత్తగా వచ్చిన ఇవాళ చైర్మన్ తెలంగాణ వాళ్ళు కూడా మరి ఏం మాట్లాడుతుండ్రో ఏం చేస్తుండ్రో వాళ్ళకి తెలియట్లేదు. ప్రతి క్వశ్చన్ పేపర్ను మోడరేషన్ చేయడం కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఏం చేస్తుండ్రో మనకు తెలియదు. ఇవాళ సంస్కృతిని నాశనం చేయడం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ని మొత్తం కూడా మరుగుపరచడం ఇవాళ చంద్రబాబు నాయుడుకి అనుగుణంగా చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా నిరుద్యోగులు గమనిస్తున్నారు, విద్యార్థులు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ కర్రుగాల్చి వాత పెట్టే సమయం అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానటువంటి స్టేట్మెంట్ కదా, దాంట్లో భాగంగా చేస్తున్నారు అనుకోవచ్చా? ఎట్లా కేసీఆర్ ఆనవాళ్ళు వాళ్ళ అయ్యే ఇవ్వని వల్ల శాత కాదు. కేసీఆర్ నిర్మించిన భవనంలోనే ఇవాళ వాళ్ళు కూర్చొని రాజ్యం చేస్తున్నారు. దాని ముందున్న అమర జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది. పక్కనున్న విగ్రహము ఏదైతే అంబేద్కర్ గారు 125 విగ్రహం కూడా నిలువెత్తున ఎప్పుడు నిలబడే ఉంటుంది. వాళ్ళ ఎన్నుకున్న ఏదైతే ఇవాళ ఉన్న కమాండ్ కంట్రోల్ వాళ్ళని ఎప్పుడు కంట్రోల్ చేస్తూనే ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఏ చెరువుకు పోయినా, ఏ గ్రామానికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ ఫ్లైఓవర్ ఎక్కినా, ఏ అండర్ బ్రిడ్జ్కి పోయినా, ఏ అప్పర్ బ్రిడ్జ్కి పోయినా మొత్తం కూడా కేసీఆర్ ఆనవాళ్ళే ఉంటాయి. ఇవాళ ఇక్కడ ఉన్న పెరిగిన గొర్రెల్లో కానీ, బర్రెల్లో కానీ, అదేవిధంగా నీళ్ళల్లో కానీ, చెట్లలో కానీ కేసీఆర్ ఆనవాళ్ళే ఉంటాయి, మరొకటి కాదు. తెలంగాణ తెచ్చిన ధీరుడు వీరుడు కేసీఆర్ గారు ఆనవాళ్ళు మొత్తం మాయం చేయడం ఎవరి తరం కాదు. పల్లా రాజేశ్వరరెడ్డి చెప్తాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. అంటే గతంలో ఆల్రెడీ గుర్తులు మార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సబ్జెక్ట్ టీఎస్పీఎస్సీలో ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్లు జనరల్గా మానిటర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మానిటరింగ్ కూడా చేయకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి వాటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అంటే తెలంగాణ సంబంధించినటువంటి అస్తిత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి క్వశ్చన్స్ లేకుండా కావాలని కుట్ర చేస్తూ ఉన్నారనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.